రాయపురవే ఇంకా మీ లొకేషన్ ఉన్నాడా? ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర ఉన్నాను. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఆఫ్టర్ మళ్ళీ సో మెనీ డేస్. సో ఒక రైడ్ అయితే తీసేసుకున్నారు ర్యాపిడోలో. సో మెయిన్ మన కాన్సెప్ట్ ర్యాపిడోనే. బ్యాకప్కి అయితే ఏమంటాము పోర్టర్ పెట్టుకున్నాం, కానీ పోర్టర్లో మనకి ఏం రావట్లేదు. చూడండి, ఈ వీక్ 6 hours లాగిన్ ఉన్నా కానీ ఎండింగ్ 0 ఉంది. సో లాస్ట్ వీక్ చూస్తున్నాక చూడండి 18 hours లాగిన్ ఉన్నా 150 రూపీసే. అవయ్యా వివోఆర్ఈ ఓరే, ఏం పేరు? ఓరేనా? నేను ప్రొనౌన్సియేషన్ వస్తుంది అది నన్ను. ఓటీపీ 71. చాలా ఎక్కడ ఇది? అబ్బా, రాజేంద్ర నగరా? చలో వచ్చింది గోరే, పోదాం. అటు పోతే ఏముండవు ఇంకా. ఏం రావాడన్న, రైడ్స్ అంతగా ఏముండదు. చలో ఓకే. సో ఫస్ట్ రైడ్ అని క్యాన్సిల్ ఎందుకు చేయడం అని తీసుకున్నారు. సో 47 minutes హెడ్డింగ్ 19 kilometers. తెలంగాణ యూనివర్సిటీ అదే కదా. చాలా 222 ఆల్రెడీ కొట్టేసిన కదా. అమౌంట్ కాదు, ట్రిప్ ఎండ్ చేసిన కదా, అందుకనే. సరే కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. చలో మనైతే 240 అయితే కొట్టిండు అనుకున్నా. 20 రూపీస్ ఎక్స్ట్రా ఆడదాం అనుకున్నాను, ఆయనే కొట్టేసిండు. సో కొట్టిన తర్వాత మనం అడగడం తప్పు కదా, తప్పు. సో ఇది సో 19.9 kilometers నువ్వు రోడ్ కావు, నాకు తెలుసు. ఇప్పుడు అవుతావు కరెక్ట్. సో నాకు 19.49 kilometers 194 రూపీస్ అది వచ్చింది. ఎందుకంటే మనకు ఫిక్స్ రేట్ ఉంది 10 రూపీస్ per kilometer. సో నాకు అయితే ఇది మీకు ఆల్రెడీ చూపిస్తాను. మీకు ఒక చూస్ ప్లాన్ 10 రూపాయలకి అయితే నేను చూస్ చేసుకున్నాను ప్లాన్ ఇది. ఒకవేళ ఇది మీకు షో అయితే ఇది 10 రూపీస్ మినిమం per kilometer 10 రూపీస్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో 0 కమిషన్ పోతా ఉంటే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే 0 కమిషన్ సబ్స్క్రైబ్ ప్లాన్ తీసుకుంటే మీకు బూస్ట్ ఉన్న రైడ్ మాత్రము, బూస్ట్ రైడ్ తీసుకొని మీరు నడిపితే మాత్రం అది లాస్ మీకే, వేస్ట్. అది కమిషన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడమే వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే బూస్ట్ రైడ్ నీకు 8.59 రూపీస్ కిలోమీటర్ లెక్కనే వస్తుంది. సో ముందే చెప్తున్నా. సో 10 రూపీస్ కిలోమీటర్ మీకు ఒకవేళ చూపిస్తే అది యాక్టివేట్ చేసుకోండి. బెస్ట్ బూస్ట్ వచ్చినా లైట్ వచ్చినా ఏది వచ్చినా per kilometer వస్తుంది మాకైతే. ఓకే చలో ఇంకో రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక కొంచెం కష్టమే నాకు తెలిసి, కానీ ఒక 20 minutes వెయిట్ చేద్దాం. దాని తర్వాత మనం పోటర్ అయితే మళ్ళీ దగ్గర 45 minutes అయిపోయింది. కానీ ఒక్క రైడ్ వస్తలే. అప్పుడే డౌట్ ఉండే, అబ్బా రాజేంద్రగా పోతున్నా అంటే ఇంక ఖల్లాసే ఇంక అంతే. అదే జరిగింది. వస్తలే అసలు రైడ్ ఏదో వస్తున్నాయి, కానీ 4 kilometers 5 kilometers పికప్ ఉంది, 2 వచ్చినాయి అంతే. దాని తర్వాత ఏ సౌండ్ లేదు. ఊబర్ గిడ ఆన్ చేసిన, ఊబర్ గిడ రావట్లేదు. ఓలా అయితే అన్ఇన్స్టాల్ చేసిన, వేస్ట్ అది. ర్యాపిడో ఉంది, పోటర్ ఉంది. ఆ పోటర్ ఇంకా నమ్మకం లేవు పోటర్ పైన, కనీసం ర్యాపిడో పైన నమ్మకం ఉంది నాకు. ర్యాపిడో అయితే సౌండ్ లేదు. ఆ డ్రాప్ ఫస్ట్ రైడ్ నేను డ్రాప్ చేసిన తర్వాత ఇంకొక సౌండే లేదు ర్యాపిడోలో. సో ఇది పరిస్థితి. ఇంకా కొంతసేపు అయితే వాన స్టార్ట్ అయితే నాకు భయమవుతుంది. కనీసం ఈరోజు అన్న ఒక 1000 రూపాయలు కొట్టిపోవాలని నేను చూస్తున్నా, కానీ అయినట్టు లేదు. అది వేస్ట్. ఇంకా చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో చూద్దాం. రోడ్లు మాత్రం ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా ఉన్నాయి రోడ్లు మాత్రం. సో లాస్ట్ ఫ్యామిలీ మన ఊబర్ అయితే ఒక రైడ్ వచ్చింది 166 రూపీస్ది. సో ఆ మేడమేనా? అమ్మయ్యా, ఎన్ని కిలోమీటర్ అయితే చూడలేదు. సో మ్యాచింగ్ అయిపోయింది. అది ప్రియానా? 5653 కూర్చోండి. రాజీవ్ గాంధీ నగర్ గచ్చిబౌలి 17. స్ట్రైట్ వెళ్ళాలా? గచ్చిబౌలి మ్యాపే చూపిస్తలేదు ఇది.
ఇట్ మనకు 172 రూపీస్ అయితే కస్టమర్ తీసుకున్నాం, కానీ మనకు ఎంత ఇస్తామని ఇంకా అప్డేట్ కావాలి. సో 17 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాము, 158 ఇచ్చిండా ఊరిది. మరి 17.43 కిలోమీటర్ వచ్చినారా, 158 రూపాయలు ఇచ్చినాడు. ఏం లెక్కతో వచ్చినావురా నువ్వు? బైక్ సేవగిటే కాదు, చూసుకోండి మీరే. అందులో నేను ఊబర్ ఎక్కువ చేస్తలే, కానీ వాళ్ళు ఫోన్ చేసి చేయండి అని చెప్తుంటారు, 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావు అది అని. నేను చేసిన ఇది. చలో ఇంకేం చేస్తాం, అక్కడ ఖాళీ కూర్చో బదులు ఏదో తీసుకొచ్చిన అంతే. కానీ నేనైతే ఎక్కువ చెప్తున్నాను కదా, ఫోకస్ మొత్తం ర్యాపిడో పోటర్ అంతే, ఇంకేం చేయను నేను. సో పోటర్ ఆన్ చేసిన దాంతోపాటు మనం ర్యాపిడో కూడా ఆన్ చేసేసుకుందాం. 0227 ఓకే భయ్యా. 5.6 కిలోమీటర్. ఉన్నాయి, డాటా వస్తలేదు, డాటా ఆన్లైన్ ఉంది, ఏమైనా సిగ్నల్స్. ఇక్కడ గచ్చిపోవాలి అంటే నెంబర్ 1 సిగ్నల్ లేకపోతే నెంబర్ 1 దగ్గర డాటా ఉండదు. రారా సిగ్నల్ రారా. అదే గచ్చిపోలి ఏరియాలో ఉన్నాంరా మనం. ఇక్కడ ఏం తల్లి ఎంత బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత పెద్ద టవర్లు ఉన్నాడా. ఏంట్రా ఇది ఇజ్జత్ ఇస్తున్నారు కదా రా. చీ అబ్బా, వచ్చింది అమ్మయ్య, ఇక్కడ వచ్చింది అంటే బ్లాక్ చేసి పెట్టింది నేను. మరి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వస్తే మనకు ఆ పేజ్ రావాలిగా, ఇంకా పేజ్ రావట్లేదు. మరి ఎందుకు రాక ఒక బుకింగ్ వస్తాయి. ఇక్కడ వస్తున్నా అని చెప్పింది, వెయిట్ చేస్తా అని చెప్పిన, కానీ కొంచెం ఒక 2 నిమిషాలు అయింది, క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిలేషన్కి 4 రూపాయలు వచ్చింది. బుక్ చేసేది ఎందుకు, క్యాన్సిల్ చేసేది నాకు అర్థం కాదు. మరి వెయిట్ చేయని చెప్తే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మామూలు రైడ్ కాదు ఇది, 40 కిలోమీటర్ రైడ్ ఇది. చలో ఫేక్ రైడ్ ఉండొచ్చు మరి. అమ్మాయిదే, మళ్ళీ అమ్మాయి అయితే ఫేక్ చేయదు, అమ్మాయే మాట్లాడింది. వస్తున్నా వెయిట్ చేస్తా 2 మినిట్స్ అంటే, సరే మేడం వెయిట్ చేస్తా 2 మినిట్స్ రండి అని చెప్పిన. ఎగ్జాక్ట్ 2 మినిట్స్ కాగానే క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఏ పనిలో బిజీ ఉందో మరి తెలియదు మనకు. ఇంకోటి వచ్చిందా బా, మరీ ఎట్లా రైడ్ వస్తాయి, ఏం చేద్దామయ్యా. ఇక హైటెక్ సిటీ దుర్గమ్మ అక్కడ వెళ్తే ఏముండదు రైతుల దగ్గర. అంటే మన మెట్రో స్టేషన్ కింద ఇంకేముంటాడు, వెళ్తే ఆడ ఏముండదు, వేస్ట్ ఆడిపోయి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక రైడ్ వచ్చింది, మెహందీపట్నము. 10 కిలోమీటర్స్ ఉంది. సో పికప్ అయితే జస్ట్ 500 మీటర్సే. సో పేరేమో శరణ్యు. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇంకా అంతే. ఇక అమ్మా ఏందో ఈ రైడింగ్ అసలు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది అబ్బా డే బై డే దీని మీద. ఒకప్పుడే బిజినెస్ బాగుండదు ఇంట్లో, ఇప్పుడు గిరాకీ లేదు అంతా. ఏమైందో గిరాకీలకి బుకింగ్ చేసుకుంటలేరు. సో ఇది డ్రాప్ చేయగానే ఇక్కడ నుంచి పక్కనే ఉంది, జస్ట్ 20 మీటర్స్ అనుకుంటా మేజర్ రెసిడెన్సీ. 5th ఫ్లోర్కి వెళ్ళాలి. సో పార్సల్ తీసుకుని రీచ్ అయితే అయిపోయినాము. సో ఒకసారి మళ్ళీ కస్టమర్ కాల్ చేద్దాం. హలో जी भाई वो दे दिया पार्सल में. हाँ वो ड्रॉप OTP आता है, वो बोल दीजिए ना. OTP आता है, ड्रॉप OTP बोल कर.
మొత్తం 506 అయింది. ర్యాపిడోలో 506. ఇంకా పోర్టల్ అయితే మొత్తం పండుకున్నాడు, అసలు ఏమైతే లేదు. ఎన్ని గంటలు రన్నింగ్స్లో ఉన్నాం మనము, ఎన్ని గంటలు లాగిన్లో, 5 గంటలు లాగిన్లో ఉన్నాం. సో ఊబర్లో ఎంత అయిందంటే సో ఊబర్లో 158 రూపీస్. సో 500 158 658 అంటే 660 రూపాయలు అయింది. సో ఒక్కొక్క రైడ్ మధ్య 20-25 మినిట్స్ అయితే టైం అయితే తీసేస్తుంది. 20 to 25 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో ఇక ఏం చేస్తాం, ఇంకా కొంచెంసేపు అయితే ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది. 5 ఇప్పుడు సరే మా ఇంటి పక్కన ఉన్నాం కదా, సో తినేసి ఇక చూద్దాం. వర్షం పడకపోతే మనం రైడ్లు పడతాం. ఓకే, సో ఇదే చిన్న బ్లాగ్. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీగా సపోర్ట్గా బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.